అయితే అంగన్వాడికి పంపించాలంటే అంగన్వాడి కూడా లేదు సార్ ఊర్లో ఇక్కడ బల్లి లేదు సార్. సార్ అక్కడ బోర్డు అయిపోయింది సార్ చాకలు బొరక. ఏం బోడి అమ్మా తిమ్మావరానికి వేములు పడుకో రోడ్డు వేసిపించేదానికా? వేరే ఊర్లోకి వెళ్తున్నారు. ఫస్ట్ ఊరు నీటుగా పెట్టేది నేర్చుకోండి. మేము వచ్చి చేసేది కాదు ఇదంతా. ఏడుంది మీది ఒక్కటి బాగుందా? ఊరంతా వద్ద నువ్వు ఈ రోడ్ నువ్వు వాడవా? ఈ రోడ్ వాడవా? అన్ని నీ రోడ్లే అమ్మా. ఊర్లో నువ్వు పోవాలనుకుంటే నువ్వు ఎప్పుడు పోవా? ఇంకా మళ్ళా వాళ్ళ రోడ్డు వీళ్ళ రోడ్డు కాదు, అన్ని మన రోడ్లే, మన ఊర్లే, మన ఇల్లులే. అర్థమైందా? అదే అది మాత్రం ఒప్పుకోదు. అదే రోడ్డు పైన రోడ్ ఏమంటారు మళ్ళీ నన్ను వచ్చి. ఎట్లా ఈ ఊరికి నీళ్ళు యాడ్ నుంచి వస్తున్నాయి? ఏమి అది బోరా లేకపోతే పైప్ లైన్ ఏమన్నా ఉందా? ఎక్కడి నుంచి అన్నా ఇది సత్యసాయిదా? ఇది వస్తున్నాయా నీళ్ళు సత్యసాయివి? దానికి ఏం లేదు. వస్తున్నాయా దీంట్లో? ఇది ఎట్లా ఎన్నిసార్లు ఒకసారి పంపింగ్ చేస్తారు దీంట్లోకి? సత్యసాయిలు కూడా ఇస్తున్నారు సార్. యాక్చువల్గా ముందు డ్రింకింగ్ వాటర్ కానీ కొద్ది దానికి కూడా డొమెస్టిక్ మనకు ఎక్కువ అవసరానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. నగరం నుంచి వస్తాయి సార్ ఇక్కడికి, ఎక్కువ కూడా అవసరం ఇచ్చేది ప్లాన్ చేస్తున్నారు. అంత మన ఊరికి కూడా ఇవే నీళ్ళ? సత్యసాయి నీళ్ళే ఇవేమి రావా? గండికోట ఏమి రావా? గండికోట కనెక్షన్ ఉంది. నెక్స్ట్ అది కూడా ఆల్టర్నేటివ్ మనకు ఉంటుంది సార్. ప్రొవిజన్ ప్రతి ఊరికి ఉంది. అది కొత్తది కదా మనం పెట్టేది? లేదు, ముందు కూడా కనెక్షన్ ఉన్నాయి. ఎక్కడున్నాయి ట్యాంక్స్? ఎక్కడున్నాయి ఇంకా ఇది కాకుండా? ఇడ ఈ ఊరికైతే నీళ్ళు అయితే ఎప్పుడు ఇబ్బంది లేదు. మీకేం లేదన్నా ఇబ్బంది ఏం లేదు. నీళ్ళు అయితే బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. యాడికి ఇట్లా పోతా ఉన్నాము? ఏం చేయాలి చెప్పు ఇప్పుడు? అవునమ్మా, నీకేమి ఇప్పుడు? నీకేమి ఇప్పుడు దాంతో? నీళ్ళు వస్తున్నాయి కదా బ్రహ్మాండంగా. నీకేమి ఎప్పుడు వస్తున్నాయిలే. ఈడ అన్ని బాగా ఇప్పుడే చెప్పినారు కదా బాగా వస్తాయి నీళ్ళు అనేసి. బోర్లు చేయరమ్మా. బోర్లు అది రూల్ వచ్చింది గవర్నమెంట్, అది బోర్లు చేసేదానికి లేదనేసి. ఏడంటే ఆడు తవ్వేదానికి ఇల్లంతా చేసేవాళ్ళు లేరు కాదు. ఇవ్వడాడు చెప్పేది చేసేవాళ్ళు లేరని. చేసేవాళ్ళు ఉన్నారు. వెళ్ళిపోయినారు ఊర్లోంచి. ఇదంతా కొద్దిగా నీట్ లేదు. కొంచెం రోడ్డు ఉంది సార్, సీసీ రోడ్డు దీని కిందనా ఉంది సార్. ఆడ ఫుల్ వాటర్ లీక్ అవుతుండే స్కూల్లో అంతా. ట్యాప్ సుమారు వాటర్ పోతుంది సార్. స్కూలే లేదన్నారు వీళ్ళు. లేదు, అంగన్వాడీ సెంటర్ టీచర్ ఇస్తే పోతుంది సార్, చేసుకోవచ్చు. స్కూల్ ఉంది. అంతమంది కూడా ఉండిండారు స్టూడెంట్స్. 30 ఏళ్ళు ఉన్నాయి కరెక్ట్ గా. పోతుండే మొన్న చెప్పినా చేశారు. సో వీళ్ళు ఎక్కడికి పోతున్నారు మామూలుగా? వీళ్ళకి స్కూల్ గీళ్ళు అంటే ఆడికే వచ్చేస్తున్నారు. అప్పుడు మా ఊర్లో ఇటుకు వస్తుంది, ఇప్పుడు ఆడికి వస్తున్నారు అంతే. బాగాలేదు ఈరోజు. ఎంతమంది ఉన్నారు పిల్లోళ్ళు ఈ ఊర్లో? సన్న పిల్లోళ్ళు ఎంతమంది ఉన్నారు అంటున్నా? 25 మంది ఉంటారు. ఎట్లున్నాయి పొలాలు గిల్లాలు? ఎట్లున్నాయి పక్కన? ఈ పక్కన ఇదంతా శనిగే కదా ఇటు సైడ్ అంతా? శనిగే కదా మొత్తం ఎక్కువ. మళ్ళీ పత్తి కూడా రోజు వేస్తారులే. ఎవరు ఈ పెద్ద ఎవరు? యాడ ఇల్లు మంది? యాడ ఇల్లు? నీ ఊరు సరేలే, ఇల్లు యాడా? ఎవరున్నారు నీకు తోడు? కోడళ్ళు బాగా చూసుకుంటున్నారు లేదా? బాగా చూసుకుంటున్నారు లేదా? చూసుకుంటా అన్నారు. సార్లు ఇంకేం కావాలి ఇంకా దానికంటేనా? కానీలే. పెన్షన్ గిన్షన్ వస్తుందా లేదా? ఎంత వస్తుంది పెన్షన్? ఎంతోనా? మరి వస్తుందా లేదా? 4000. ఏం చేస్తున్నావు? దాన్ని ఎత్తి పెడుతున్నావు? ఎవరికైనా ఇస్తున్నావా? కొడుకులకి ఇస్తున్నావు. నీ మందులకు పెట్టుకున్నావు లేదా? అంతా పెట్టుకోరు. అంతా ఇచ్చేద్దు. రొంత పెట్టుకో నువ్వు.
నువ్వెందుకు బడికి పోలేదు? వారిని ఏడ తాడిపత్రా టౌన్ లో ఉంటుందా? ఏమ్మా ఎట్లా చనిపోయినారు? ఏమంట కారణము? ఏం పని చేసేటోడు? ఫర్నిచర్ షాప్ శివాలయం రోడ్ లో రామాంజనేయులు. ఎన్నాళ్ళైంది? ఇక్కడే ఉన్నాను. వాళ్ళైతే ఏమీ లేదు, పిల్లలు చదువుకి ఇల్లు ఏం లేదు, పింఛని కూడా రాదు. ఏంటికి రాట్లా పెన్షన్? సర్టిఫికేట్ చేయించుకున్నావా? చేయించుకున్నాను. డిసెంబర్ లో వస్తున్నాయి, అప్లై చేసుకోండి. చేపియండి అన్నారు అట్లా. వేములపాడు పంచాయతీ పోతే నేను చెప్తాను, ఇప్పుడే లేకుంటే పంచాయత్ సెక్రటరీ కూడా చెప్తానమ్మా. నాకు తెచ్చి లేకుంటే ఎండిఓకి నాకు యాడికి వచ్చినా నేను ఫాలోఅప్ చేస్తాను. చూడండి చేపించేసేయండి. డిసెంబర్ లో వస్తాయి, అప్లై చేసుకోండి. 5 తారీఖు లోపు 5 లక్షలు 6 నెలలు పడుతుందంటున్నారు. ఎవరు? చెప్పినాక మళ్ళీ అటు పోయింది. 6 నెలలు పడుతుందంటే బాబా సెటిల్ చేయండి ఒకటి తిరిగి అడుగుతాను. ఆ పిల్లల పేరు చేయాలంటే అంతే, ఆ పిల్లల పేరులోనే పిల్లల పేరు అంతేలే అడుగుతాను. అంతేలే. ఏమ్మా ఎట్లున్నారు అంతా? బాగున్నావా? ఏమి నీళ్ళది ఇది? గుంత అట్లా కాదు, యాడ్ నుంచి వస్తాయి, దీని కనెక్షన్ ఎక్కడి నుంచి ఉంది అన్నా? అదే అన్నా, దేని నుంచి వస్తుంది అంటున్నా? సత్యసాయి పంచాయతీ వచ్చేది, పంచాయతీ కనెక్షన్ టెంపుల్ కా నుంచి. చేతి పోరుదా అది? ఏమన్నా కుళాయిలు క్లోజ్ చేసినారా? అంటే వీళ్ళ కుళాయిలు ఉన్నాయా ఫుల్గా? ఏమ్మా దీనిలో నీళ్ళు రావా మీకు? అంటే కంప్లైంట్ ఏమైనా చేసినారా? ఎక్కవనా లేకపోతే ఏమైనా లోపల ఏమైనా సమస్య ఉందా పైపుది? ఏమన్నా ఎవరు ఇక్కడ వాటర్ ఏడున్నాడు అన్నా? ఏమన్నా ఏమైనా సమస్య ఏమిది? చెక్ చేయించినారా లేదా? చెక్ చేయలేదు సార్, నాకు ఇప్పుడు చెప్పాను సార్. చూడండి ఒకసారి చెక్ చేయండి. చెక్ చేపిస్తారు సార్, ఇప్పుడే చెక్ చేపిస్తారు సార్. ఇంజనీరింగ్ అసిస్టెంట్ నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేసినావు లేదా? మళ్ళీ చెప్పాలా? మాకు తెలియదు అన్నా చెప్పు. అదే ఒకసారి చెక్ చేయండి అన్న. ఇది ఆడుండేది కూడా, అది కూడా మూసేసింది ఎందుకో? అట్లనా? అంతేలే, ప్రెషర్ ఉండిండదు. సో కిందకి దీన్ని కూడా కిందకి ట్రై చేయండి అన్న. ఉన్నదే మారుస్తే అయిపోయాయి కదా. అంటే వాళ్ళకి అవసరం లేదంటే వదిలేసేయండి, ఎందుకంటే వాళ్ళు వేరే, మీకేమైనా వేరే నీళ్ళు వస్తున్నాయా? ఆడికి పోయి తెచ్చుకుంటారా మీరు? ఆ తగ్గంటే ఎంత దూరం ఉంది? నువ్వు బాగా చెప్తావు అమ్మా. దా ఊరికి తీసుకెళ్తా, కిలోమీటర్ పైకి కొండెక్కాలా. ఊరికి నీళ్ళు వచ్చిందేలే, గ్రాంట్ ఇచ్చినాకనే వేసిన కొలాయిలన్నీ. ఇవన్నీ వస్తానంటున్నాయిలే, ఊరికే అది కట్టినారు అంతే. అదంతా వాళ్ళు పాచి రాకోకుండా ఏమన్నా రాకోకుండా కట్టినారు. ఏం పని చేస్తున్నావు నువ్వు? మగ్గం నేస్తావు. ఎంతమంది ఉన్నారు మీ ఊళ్ళో? ఈ ఊర్లో కాదబ్బా, మాకు నేసేటోళ్ళు మీరు 3 ఉన్నారు. మీరు ఆటోలేనా లేకపోతే ఊరికే మొదలు పెట్టినారా నేయడము? చేతిదేనా లేకపోతే కరెంటుదా? కరెంటు మొగ్గం. నో వేస్తా. ఇంకా నువ్వేం చేస్తున్నావు? పంచాయతీలో పని చేస్తావు. మీ జీతాలు పడుతున్నాయా లేదా మీకు? ఒకటి పడింది. ఎన్ని నెలలకు ఒకసారి పడుతున్నాయి జీతాలు? 3 నెలలకు ఒకసారి. ఇప్పుడు ఒకటి పడిందంటే ఈ 3 నెలది పడిందా? దాంట్లో నీ ప్రకారం అదేనా? అన్నా ఎన్ని బకాయిలు ఉన్నాయన్నా వీళ్ళకి మామూలుగా? వీళ్ళకి 3 నెలలది రావాలా? మామూలుగా అదే మెథడ్ లో పోతుందా? 3 నెలలకు ఒకసారి పడేదేనా మీకు? లేకపోతే అంతకు ముందు లేవు? ఎవరున్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఊర్లో? నువ్వెన్నాళ్ళ నుంచి ఉన్నావు? నువ్వు ఈసారి ఎక్కినావు. నువ్వు పాతోడి. మామూలుగా ఎట్లా పడతాయి మీకు జీతాలు? ఎట్లా అంటే అట్లా. ఈసారి పడినాయి 3. ఎన్ని రోజులు పడినాయి ఇప్పుడు వీళ్ళకి? ఇప్పుడు 2 months పెండింగ్ ఉంది సార్. 2 months పెండింగ్ ఉన్నాయి. ఈ నవంబర్ అయిపోతానే పడతాయంటున్నా. పెడతా సార్. ఏమ్మా బాగున్నావా? నీ కూతురు ఎవరు ఉండాలి కదా? పోయినసారి ఇక్కడ కలిసింటి. స్కూల్కి వెళ్ళిపోయినారా? పోతారా రెగ్యులర్ గా?
ఇంకా ఏమ్మా ఏమి బావి ఉందా లేదా ఎట్లా ఇది సెట్ చేసి గుడినాను. ఎవడు వాడతాడులే బావులు ఈ కాలంలో అన్ని మూసి పారేస్తా ఉంటారు. ఇప్పుడు నీళ్ళు కొట్టే బోర్లు ఏమి ఇదంతా ఒకసారి శుభ్రం చేసుకోకూడదా? మీరు అందరు కలిసి ఊర్లో వాళ్ళందరూ వద్దా? మీకు అవసరం లేదా? చెక్ అంత ఉండే సార్, క్లీన్ చేయించేసాం సార్ అంతా. ఇప్పుడు నీదే బాధ్యత ఇది. లే- వాళ్ళు చేసుకున్నా లేకపోయినా నువ్వు వచ్చి చేసుకుంటు. నీకు ఉండేదే జాబ్ అంటే నీకు ఇట్లాంటివే కదా ఉండేది. ఇంక వేరే ఏమైనా ఉన్నాయా మనకి? సార్ పూర్తిగా ఉండే సార్, చెట్లు గిట్లు అంత ఉండే సార్, అంతా క్లీన్ చేయించేసాం సార్. నేను ఇవి చాలా అబ్జర్వ్ చేస్తా అంట వచ్చినప్పుడు బాగున్నాయా లేదని. సో నీది బాధ్యత. వాళ్ళు చేసినా చేయకపోయినా నువ్వు ప్రభుత్వం అన్ని కాపాడేది బాధ్యత నీదే. సరేనా? ఇదేమి రోడ్డు అక్కడ ఇట్లుంది అంతా రోడ్డుకి ఇట్లా సట గుంత చూసుకోకుండా చేసింటారు. అవును, ఈ కాలువలు ఇప్పుడు ఎట్లా కాలువలు ఉన్నాయి కదా, దీన్ని వర్కింగ్ కండిషన్ లోకి తీసుకురావచ్చు కదా వీళ్ళకి. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇంట్లో ఎక్కడికి పోతున్నాయి వీళ్ళకంతా? ఏమ్మా మీవి అన్ని ఎక్కడ కనెక్షన్లు చేసుకున్నారు మీరు? ఇండ్లలో బాత్రూమ్లవి అంతే దీంట్లోకేనా? మీ నీళ్లు గిళ్ళు అడిగిపోతున్నాయి ఏం అడుగుతున్నా? బాత్రూమ్ మీకు ఇంకుడు గుంతలు ఉన్నాయా? కింద గుంతలు కట్టినారా? ప్రతి ఇంటికి ఉన్నాయా? ఉన్నట్టు ఉంటే మేలు, మనకి వాడుకోకుండా మేలు. కాలువలన్నీ బుడిపోయినాయి సార్. తెలుసు తెలుసు. మనమన్నీ ఇప్పుడు ఓపెన్ చేసినాం సార్, అన్ని తీసేసి అదే చూసినా కదా నిన్న. ఏమ్మా ఎట్లున్నారంతా? బాగున్నావా? ఏం అట్ట పరిగెత్తి తిన్నా? వచ్చిండేది నీకోసం అంటే నువ్వు పారిపోతే ఎట్లా? ఏం బ్యాగ్ దేనికి? నాకేమైనా ఇప్పిస్తున్నావు ఏంది? ఏరి మీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎంత లేరా? ఏం చేస్తున్నాడు కొడుకు? వ్యవసాయం. రండి ఇట్లా మీరే. అవును. ఎటుంది మీకంతా ఊర్లలో అంతా? ఇడా బానే ఉందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏమైనా ఉందా చెప్పేది? నీళ్ళు కావాలి బాగానే వస్తున్నాయి మీకు. రోడ్ క్లీన్ చేసినాము. ఏమైంది వీళ్ళకి? పైప్ లైన్ లేదన్నా? వీళ్ళ సమస్య ఏంది? యూజిడి రాదమ్మా. యూజిడి తాడిపత్రి లాంటి ఊర్లోనే చచ్చిపోతున్నాం, దాన్ని మెయింటైన్ చేయలేక. మట్టి ఎట్లా అంటే అదే అమ్మా, ఇప్పుడు 15 ఏళ్ల కిందట వేసిండేది మీరు ఒక్క రోజన్నా ఎవరితోనా క్లీన్ చేపించి కంప్లైంట్ చేసింటే వచ్చిండు. మా ఊరికే అనద్దండి దయచేసి. మీకు పని చేయించినాము ఊరికే అనద్దండి చేసినాము కాలేదని. ఒకరము పట్టించుకోము, నేను పట్టించుకోను. వేరే పని ఉందంటే అంతే కదా. ఇంకా నుంచి అన్నా క్లీన్ చేసినారు, బాగా పెట్టుకోండి అంతా. సరేనా? మీకు ఏమైనా ఉంటే కూడా మీ సెక్రటరీ ఉన్నాడు, ఆయన పలకకపోతే నా దగ్గరకు వచ్చి చెప్పండి. మళ్ళీ నేను ఊర్లోకి వచ్చినప్పుడు వచ్చి చెప్పినట్టే నేను విన్నాను. పని ఎవరిది? కరెక్ట్. మీరు ఉంటాండేది ఊర్లో, నేను కాదు కదా. నేను ఎప్పుడో ఇట్లా ఒకసారి వచ్చిపోతా, మిమ్మల్ని కలిసిపోతాం, మాట్లాడిపోతా. అంతే కదమ్మా? మళ్ళా సో మీకు ఏదైనా అంత అర్జెంట్ అంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఊర్లలో. సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ అంటే పని ఏంటి అనేది మీ ఊరంతా చూసుకొని మీకు అంతా కరెక్ట్గా ఉందా లేదా చెప్పేదానికి. సో చెయ్యండి. మీకు ఫ్యూచర్లో సమస్య వస్తే మీరు కంప్లైంట్ చేసి కూడా పని చేయలేదంటే నాకు చెప్పండి. అర్థమైందా? రైట్, బయలుదేరుతాను. కొంత బాగా పెట్టుకోండి. ఈసారి ఎట్లో క్లీనింగ్ చేయించినాము అంతా. ఇంకా నుంచి కూడా వాళ్ళు కూడా ప్రొయాక్టివ్గా ఉంటారు. ఏడి ఆడిపోయినా దాయా కొంత బాగా చూసుకో. మా వాళ్ళని ఏమైనా సమస్యలు ఉంటే కూడా చేస్తానండి. ఏమన్నా వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ చేస్తే కూడా ప్లీజ్ దయచేసి అది కూడా అయిపోయేసేయండి. ఆ పాపది ఇమీడియట్ గా డిసెంబర్ లో పెన్షన్ ఎక్కించండి. రైట్ రైట్ అమ్మా, బయలుదేరుతా పోయిస్తా. ఏదైనా సార్ నొప్పులు వచ్చినాయి, అందుకని అది కూడా లేదా? నీకేంటికి పెన్షన్? ఎందుకు రావట్లేదు పెన్షన్? ఎంత నీ వయసు? 65 అయితే రావాలి కదా. పొలం దండిగా ఉండింటుంది. బియ్యం కార్డు ఉంది. ఇంకేనా వీళ్ళందరికీ ఈసారి ఎక్కించి చూడండి అన్న. ఇప్పుడు 5వ తారీఖు లోపు నా దగ్గరికి వస్తే నేను ఎక్కిస్తాను. ఏడ వాళ్ళు రారు, ఇట్లా నువ్వే వచ్చి చేపించుకొని పోవాలా. నువ్వు గమ్ము నుండి ఇట్లాంటివి నేర్పియద్దు. నువ్వు అన్నా నువ్వు నేనేదో వాళ్ళకి వాళ్ళు రారు, వాళ్ళు రారు, నువ్వు రావద్దు. పని ఎవరిది? కాదు, రావాలా. వాళ్ళు పేపర్లు తీసుకొని వస్తే చేస్తారు. మేమే ఇంటికి వచ్చి మేమే చేసి నేనే సంతకం పెట్టి అంటే ఏడైతుందా అన్నా?
చేపించుకోండి. 5వ తేదీ లోపల వస్తే ఆయన ఏదో పేపర్లు పెన్షన్ అది అప్లై చేసి చూద్దాం ఎవరెవరికి వస్తాయి. రేషన్ కార్డు రెండు తీసుకొస్తే చాలు సార్ నాకు. భూమి ఇంత ఉందంటే చెప్పు రొంత నాకి ఏముంది దాంట్లో. వయసన్నా పాస్ ఏమ్మా